దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ కూడా దేవుని యందు, ఆయన వాక్కునందు ఆనందించుచు సంతోషిస్తూ ఉన్నారని, మీ జీవితంలో అనేకమైన మేలులు ఉపకారములు ఆయనను బట్టి మీరు పొందుచూ ఉన్నారని నమ్ముచు రండి, మరొక దినమున ఆయన వాక్యాన్ని సమృద్ధిగా మనం ధ్యానించుకుందాం. శ్రద్ధ కలిగిన వారు లేఖనుల ద్వారా దేవుడు ఏమి మాట్లాడుచున్నాడో, ఏ వాక్యాన్ని మీకు వినిపించి మీ జీవితాన్ని కట్టాలని కోరుకుంటున్నాడో ఒకసారి శ్రద్ధగా విందాం. రక్షణ అన్న విశిష్టతను ఎరిగిన మనమంతా కూడా దానిని అనుభవిస్తూ ముందుకే నడుచుచూ ఉన్నాము. మరి యొక్క ఆత్మీయ ప్రయాణంలో మన రక్షణ అలాగే మన విమోచన క్రీస్తు యొక్క మహా గొప్ప కృప లేకపోతే ఈ రక్షణ విమోచన అసాధ్యములే. మరి దీనిని ప్రసాదించిన మన తండ్రి అయిన దేవత దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏర్పాటును బట్టి, మరి దీనిని ప్రయాసతో యేసయ్య యొక్క గొప్ప శక్తి, మహా గొప్ప శక్తితో ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన యొక్క శ్రమలు హింసల ద్వారా ఇది మనకు అనుగ్రహించగా, దీనిని అపోస్తులైన పౌలు ఎంత సౌమ్యముగా, ఎంతో గ్రహింపుతో కూడిన ఒక సంపుటిని, వాక్య సంపుటిని మనందరి కొరకు ఆయన వాక్య భాగంలో క్రోడీకరించాడు. దీనిని మనము శ్రద్ధగా విందాం. మరి ఏ వాక్యంలో అపోస్తులైన పౌలు ఈ యొక్క సందర్భాన్ని మన కొరకు ఆయన అనుగ్రహించాడో, మరి దేనిని ఆయన సూచిస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని మన కొరకు ఇచ్చాడో మనం శ్రద్ధగా విందాం. అది అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన విశేషమైన రీతిలో రక్షణను గూర్చి, రక్షణ యొక్క మార్గమును గూర్చి ఆయన తెలియపరిచాడు. దీనిని గ్రహించి ఎవరైనా సరే రక్షణను బహుమానంగా స్వీకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి పౌలు కూడా ఈ యొక్క ఉద్దేశంతోనే ఈ యొక్క గొప్ప సందర్భాన్ని ఆయన వ్రాసి ఉంచాడు. మరి మనకు తెలిసినదే, సహజమైనదే. అది పౌలు రోమిలకు రాసినా సరే, కొరింథీయులకు రాసినా సరే, అది ఆ దినములలో ఉన్న అనేకమైన సంఘములకు ఆయన వ్రాసినా సరే, అది యెరూషలేములో ఉన్న యూదులకు రాసిన, ఇంకా అన్యులైన అనేక మందికి, అనేక సంఘములకు ఆయన పుస్తకముల రూపంలో కావచ్చు, అది పత్రికల రూపంలో కావచ్చు, ఆయన రాసిన మొదటిగా ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము వలన కలుగు నీతి. ధర్మశాస్త్రమును ఆచరించి దాని వలన ఎవరైతే నీతి మనం పొందుకోగలము అని ప్రయాసపడుచున్నారో, అదే ఆ దినములలో అత్యధికముగా ఉన్న ఒక గొప్ప సమస్యగా దీనిని డీల్ చేయు వేలో అపోస్తులైన పౌలు ఈ యొక్క లేఖనములను ఆయన 10వ అధ్యాయం అంతా కూడా ఈ రోమీలకు రాసిన ఈ యొక్క పత్రికలో, ఈ యొక్క పుస్తకములో, ఈ వాక్య భాగంలో మన కొరకు, అంటే ఆ దినములలో అనేక మంది కొరకు, క్రొత్త నిబంధన విశ్వాసులైన భక్తులైన వారందరి కొరకు ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని వ్రాయించి పెట్టాడు. మరి 2 మార్గములను ఆయన ఉద్దేశించి అపోస్తులైన పౌలు ఈ విధముగా ఆయన సూచిస్తున్నాడు. ఒకటేమో ధర్మశాస్త్ర మూలమగు నీతిని గూర్చి అపోస్తులైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఇంకొకటేమో విశ్వాస మూలమగు నీతిని గూర్చి అపోస్తులైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రెండిటిని అపోస్తులైన పౌలు సూచించుటకు ముఖ్య కారణం ఏంటి అంటే, ధర్మశాస్త్రం వలన నీతి కలుగును అని ఎందరైతే నమ్ముచూ ఉన్నారో వారు ఎంత తక్కువ స్థితిలో ఉన్నారో, లేదు అనంటే వారు చెప్పకనే తృణీకరింపబడిన ఆ యొక్క స్థితిలో ఎలాగైతే ఉన్నారో, దేవుని ఎదుట దేవుడే అనుగ్రహించిన ధర్మశాస్త్రమును ఎవరైనా అనుసరించి దాని క్రింద నడుచుకుంటూ, ధర్మశాస్త్రము క్రింద నేను ఉన్నాను, దాని చెప్పు చేతల్లో నేను ఉన్నాను, అది నాకు బోధించినట్లుగానే, అది నన్ను నడిపించినట్లుగానే నేను నడుస్తూ ఉన్నాను, దాని ద్వారా ఏదైనా నేను పొందుకోగలను, ముఖ్యముగా నీతిని నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరైతే అలాంటి ప్రయత్నాన్ని చేస్తున్నారో వారందరి కొరకు అపోస్తులైన పౌలు ఈ లేఖనములు ఆయన వ్రాయడం జరిగింది. మరి వారి కొరకు అపోస్తులైన పౌలు ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు? ధర్మశాస్త్రం వలన కలుగు నీతి అన్నది నీ జీవితంలో అసాధ్యములై ఉన్నది, అది నెరవేర్చబడదు, అది జరగదు. ధర్మశాస్త్రము ద్వారా నీకు నీతి కలుగదు. ఎందుకంటే ధర్మశాస్త్రము ద్వారా నీ ప్రయాసతో, నీ సొంత క్రియలతో నీతిని బూనుకొనుచున్నావు నీవు, కాబట్టి నీవు తప్పక ఆ నీతిని నీవు పొందుకొనలేవు. అయితే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన యొక్క శక్తి ద్వారా, ఆయన నెరవేర్చవలసినదంతా నెరవేర్చుట ద్వారా, ఆయన సాధించవలసినంతా సాధించుట ద్వారా, ఆయన కృపను వెల్లడిపరచి
దానిని విస్తరింప చేయుట ద్వారా ఆయన ఒక గొప్ప మార్గమును రక్షణ కొరకు వేశాడు. మరి దీనిని ఎవరైతే అనుసరించగలరో, ఈ మార్గము క్రిందికి ఎవరైతే రాగలరో వారికి తప్పక రక్షణ లభించును అన్నది నేను మీకు బోధించాలనుకుంటున్నానని అపోస్తలుడైన పౌలు ఆ దినములలో ఈ లేఖనమును అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మార్గం ఏంటి? ఇది ధర్మశాస్త్రము కావచ్చు, ధర్మశాస్త్రములలో ఉన్న కట్టడలు కావచ్చు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కావచ్చు, ధర్మశాస్త్రంలో చెప్పబడిన దేనిని అనుసరించక కేవలము యేసయ్య కృప చొప్పున, యేసు క్రీస్తు యొక్క కనికరం చొప్పున, ఆయన వాత్సల్యం చొప్పున, యేసు క్రీస్తు వేసిన మార్గము ఏదైతే బోధిస్తుందో దానిని చొప్పున ఒకడు కేవలము యేసయ్య చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని నమ్మి విశ్వసించి దీనిని బట్టి నేను నీతిని పొందుకోవాలని కోరుకుంటున్నా. యేసుక్రీస్తు అనుగ్రహించే ఈ మార్గము ద్వారా కేవలం విశ్వాసాన్ని బట్టి నేను నీతిని పొందగోరుచున్నా అని ఎవరైతే విశ్వసించగలరో, ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరకు రాగలరో వారు నీతిని పొందుకొనుట మాత్రమే కాదు, రక్షణను గొప్ప బహుమానమును వారు పొందుకొనగలరు. రక్షణను తప్పక వారు పొందగలరు. అయితే రక్షణలో వారు నీతిమంతులుగా గావించబడదరు. ఇదే నూతన నిబంధన, ఇదే నిజమైన సువార్త. అది యేసుక్రీస్తునందే లభిస్తుంది. యేసుక్రీస్తు మాత్రమే ఈ మార్గాన్ని వేశాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని విభేదించట్లేదు. ధర్మశాస్త్రము అది చెడ్డది అని యేసయ్య చెప్పట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే యేసయ్యే కదా. ధర్మశాస్త్రము విడుదల చేసిందే మోషేకు యేసయ్యే కదా. మరి యేసయ్య ధర్మశాస్త్రము మీరు గట్టిగా పట్టుకొనండి, ధర్మశాస్త్రం ద్వారా మీరు నీతిని పొందెదరు, మీరు నీతిమంతులుగా అయ్యెదరు అని యేసయ్య చెప్పట్లేదు. కానీ దానిని నేను నెరవేర్చా, ఎవ్వరు దానిని చేయలేరు. దానిని వారి క్రియల ద్వారా, వారి యొక్క ప్రయత్నం ద్వారా, వారి ప్రయాస ద్వారా చేసి దాటి వెళ్ళగలిగిన ఒక్క మనుష్యుడు కూడా లేడు. కానీ ఎవడు చేయలేడు కాబట్టి నేను దిగి రావాల్సి వచ్చింది. నా శక్తి ద్వారా ధర్మశాస్త్రంలో ఉన్నదంతా నా యందు అది నెరవేర్చబడగా ఇప్పుడు మీ కొరకు, ప్రతి మానవుని కొరకు ధర్మశాస్త్రమే లేకుండా నేను కొట్టివేశాను. ఇప్పుడు ధర్మశాస్త్రము మీ జీవితములలో పని చేయదు. కానీ ఎందుకంటే రక్షణను కోరుచున్న మీరు, నా విమోచనను కోరుచున్న వీరు, నా పాప క్షమాపణ కోరుచున్న మీరు, నేను అనుగ్రహించు నీతిని కోరుచున్న మీకు ఇక ధర్మశాస్త్రము క్రింద ఉండవలసిన గతి లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు. కానీ మీరు నా నీతిని పొందుకొనుటకు కేవలం మీరు విశ్వసిస్తే చాలు. విశ్వాసము ద్వారానే ఈ నీతి మీ సొంతం అవుతుంది. ఇది బహుమానముగా మీకు ఇవ్వబడుతుంది. ఈ రక్షణ అన్న వండర్ఫుల్ మెజెస్టిక్ బహుమానం అన్నది, ఈ అత్యంత అద్భుతకరమైన మహా గొప్ప పెద్దదైన బహుమానం అన్నది ఇది మీ సొంతం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న ఈ సువార్తనే అపోస్తలుడైన పౌలు ఆయన వ్రాయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి దీనిని పొందుకున్న మార్గాన్ని కూడా యేసయ్య అపోస్తలుడైన పౌలు ద్వారా తనకు జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రత్యక్షతలోకి నడిపించి దేవుడు అత్యంత సులభతరముగా రక్షణను పొందు మార్గాన్ని కూడా, ఆ మెథడ్ ని కూడా, ఆ వేని కూడా యేసయ్య వేయడం జరిగింది. యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేమనగా నీవు గనక నీ నోటితో యేసే ప్రభువు అని ఒప్పుకొని ఆయన మృతుడుగా లేడు కానీ మృతులలో నుండి సజీవుడుగా తిరిగి లేపబడ్డాడు అని నీవు గనక నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. నీవు వెంటనే రక్షింపబడదు. నీవు ఎప్పుడో రక్షింపబడతావు అని వాక్యం చెప్పట్లేదు. నీవు వెంటనే రక్షింపబడతావు, తక్షణమే రక్షింపబడతావు, ఇప్పుడే నీవు రక్షింపబడతావు అన్న యొక్క లేఖన భాగం ఎంత గొప్పది, ఎంత జీవం కలిగినది, ఇది ఎంత సింప్లిస్టిక్ మేనర్ లో దేవుడు దీన్ని అనుగ్రహించడు. దీన్ని మనం ఆలోచించాలి. ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని లేఖనములు మనం చదువుతూ ఉండగా చాలా జాగ్రత్తగా విని దీన్ని మనం గ్రహించదము. 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు: విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు కదా. అయితే విశ్వాస మూలమగు నీతి ఈలాగు సెలవిచ్చుచున్నది: ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పై
పైనుండి మనం చదివిన 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం అంతా కూడా ఈ యొక్క విషయమును గూర్చి అవి బోధిస్తూ ఉన్నాయి. ధర్మశాస్త్రము ఉంది. అయితే ధర్మశాస్త్రము మూలముగా వచ్చే నీతి రియాలిటీలో నెరవేర్చబడదు, అది జరగదు. అయితే విశ్వాస మూలమగు నీతి ఉంది, అది మాత్రం ఇప్పుడు సిద్ధపరచబడి ఉంది. అది ఈ యొక్క కాలంలో, యేసయ్య కాలంలో, యేసయ్య ప్రభువుగా ఉన్న కాలంలో అది సిద్ధపరచబడి ఉంది. సిద్ధపరిచింది యేసయ్యే అని అపోస్తలుడైన పౌలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివరిస్తూ 9లో ఆయన అంటూ ఉన్నాడు, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము ఎంత సింపుల్ గా చెప్తుంది. నీ నోటితో యేసే ప్రభు అని ఒప్పుకుంటే చాలు, నీ హృదయమందు ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు అని నీవు విశ్వసిస్తే చాలు, నీవు రక్షింపబడితివి, నీవు రక్షింపబడి ఉన్నావు అని యొక్క వాక్యము అభయాన్ని ఇస్తూ ఉంది. ఈ యొక్క లేఖనము వాగ్దానముగా ప్రతి ఒక్కరి జీవితంలో నిలబడుటకు సిద్ధముగా ఉంది. మరి నీవు సిద్ధముగా ఉన్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? నీవు కేవలం సహోదరి సహోదరుడా అని పిలిపింపబడక ఆయన కుమారుడుగా కుమార్తెగా పిలిపింపబడుటకు ఇష్టపడుచు ఉన్నావా? నీవు ఈ రక్షణను నీ సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నావా? ఈ యొక్క నీతి ఇది యేసుక్రీస్తు నందు కలుగు నీతి, యేసుక్రీస్తు ద్వారా నీకు ఉచితముగా బహుమానముగా లభించు నీతి. మరి దీనికి కావాల్సింది విశ్వాసం. నీవు విశ్వసిస్తే చాలు, నీవు నమ్మితే చాలు, ఇది యేసయ్య నా కొరకు చేశాడు, యేసుక్రీస్తు నా కొరకే దీనిని సంపాదించాడు అని నీవు నమ్మితే చాలు. యేసుక్రీస్తు ఏ కార్యాన్నైతే చేశాడో, ఈ వేటినైతే అనుభవించాడో అదంతా కూడా నిజమే అని నీవు నీ హృదయమునందు నీవు విశ్వసించి నీ నోటితో నీవు ఒప్పుకుంటే చాలు, ఈ రక్షణ నీ సొంతం. ఇది ఎంత సింపుల్ వేలో దేవుడు పెట్టాడు. దేవుడు వెరీ 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 కాంప్లికేటెడ్ స్టెప్స్ ని మనము డ్రెడ్ఫుల్ గా అయిపోయేలాగా, మనము చాలా 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 కృంగి కృషించిపోయి అలసిపోయి అమ్మో నా వల్ల కాదు, నేను ఇది చేయలేను, అది చాలా భయంకరమైంది, అంత ఓపిక నాకు లేదు, అంత నేను చేయలేను అన్న స్థితిలో దేవుడు దీనిని పెట్టలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కొరకు దేవుడు అంతయును చేసి, ఆయనే సమస్తాన్ని కష్టపడి, ఆయనే ప్రతి కార్యాన్ని చేసి, ఆయన సమస్తాన్ని భరించి వహించి నీకు దీనిని చాలా సింపుల్ వేలో నీవు రిసీవ్ చేసుకునే విధముగా, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక రెడ్ కార్పెట్ పరిచి నిన్ను కేవలం దీనిలో నడువు చాలు అని చెప్పే విధముగా ఈ రక్షణ పొందుకునే ఈ భాగ్యాన్ని దేవుడు సులభతరంగా చేశాడు. దీనిని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంతా ఆయన వివరించాడు. ఆయన నామమునకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ జ్ఞానము నీవు పొందుకొని, నీవు దీవింపబడి, నీవు ఆశీర్వదింపబడి ఈ యొక్క సువార్తను, శుభవార్తను అనేకులకు నీవు చేరవేయాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. నీవు రక్షింపబడిన వాడివిగా, బహుగా దీవింపబడినగాక, నీవు అనేకులను రక్షణ మార్గములోనికి ఈ యొక్క సందేశం ద్వారా నడిపించదుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీ కొందనాలు, యేసయ్య మీ కొందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి, ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ వాక్యం ద్వారా మీ బిళ్ళతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, మమ్మల్ని చేయి విడిచిన వాడు కాదు నాయన, పైనుండి చూస్తూ ఇదిగో వీరు పాపులు, వీరు చెడిపోయిన వారు, ఇక వీరిని తీసేద్దాం అనుకున్న దేవుడు కాదు. మా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చారు నాయన. ఇదిగో తండ్రి నాయన, మా కొరకు నాయన మేము చేయవలసిందంతా మీరు భరించారు, వహించారు. మా శిక్షను మీరు భరించారు నాయన, మా కొరకు మీరు మరణించారు నాయన. ఇదిగో తండ్రి నాయన, మీ యొక్క మరణం ద్వారా ఇదిగో తండ్రి మరణాన్ని శాసించి నాయన, మరణాన్ని మరణం చెందించి నాయన విజయుడై తిరిగి లేచి పునరుద్ధానపు శక్తితో మీ రక్షణను మీరు సంపాదించి పెట్టగా, ఇప్పుడు ఈ రక్షణను పొందుకునే మార్గము కూడా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన సింపుల్ గా మీరు చేశారు, ఈజీగా మీరు చేశారు నాయన. ఇదిగో తండ్రి దానిని కూర్చిన జ్ఞానమును అపోస్తలుడైన పౌలు ద్వారా మీరు వివరిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది వినుచున్న ప్రతి బిడ్డ నాయన మీ యందు తర్ఫీదు నొంది మీ కొరకు ప్రయాసపడదురుగాక. అనేకులను మీ మార్గములోనికి నడిపించు నాయన. ఇదిగో తండ్రి రాయబారులుగా నాయన, ఇదిగో తండ్రి నాయన మంచి సైనికులుగా ఇదిగో తండ్రి నాయన పోరాడదురుగాక. మేమంతయు దాని కొరకు ప్రయాసపడదురుగాక. తండ్రి యేసయ్య అని పలుకుచు యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.